ఈ బాహ్య ప్రపంచములోని అన్ని విషయములను విడిచిపెట్టి మీ ఆత్మను మోక్షప్రదాత అయిన ఆ సర్వేశ్వరుడికి నివేదించండి. మీకు ఇష్టమైన ఈ శరీరములో ఉన్న ప్రాణము ఆకాశములోని మెరుపు కాంతి వలె స్థిరమైనది కాదు అన్న విషయమును మీరు కొంచెము తెలుసుకోండి. మీరు, మీది అన్న విషయమును కూకటి వేళ్లతో పీకేసి ఆ స్వామిని చేరండి. మన ఆత్మకు ఇంతకు మించిన భాగ్యము వేరొకటి లేదు. చిత్తు, అచిత్తు అంటే ఈ ప్రాణము, ఈ ప్రకృతి ఎప్పటికీ ఉండేవి కావు. అందుకే మానవ స్వభావమును వదిలిపెట్టి ఈ సంసార సాగరమును విడిచి అంతులేని ఆనందమును పొందాలని ప్రయత్నించండి. ఈ సంసార సాగరమును విడిచినచో మన ప్రాణమై ఉన్న జీవాత్మ మోక్షమును పొందును. ఈ సంసార సాగరమున అన్నీ ఆ సర్వేశ్వరుడే అని తలచి ఆ స్వామి సేవలందే మునిగి తేలండి. అత్యంత సుందరకరమైన మోక్ష సంపద గురించి పూర్తిగా తెలుసుకొని ఆ స్వామికి మీ సర్వస్వమును అర్పించి కైంకర్యప్రదమైన భక్తి భావములో మునిగి తేలండి. అన్ని ఆలోచనలను దూరము చేసుకుని మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ శుద్ధిగా ఉంచుకొని ఆ స్వామి ధ్యాసలోనే మునిగి తేలండి. స్వామి ఆలోచనలలోనే మునిగి తేలిన మనకు అజ్ఞానమంతా నశించిపోవడముతో మన జీవితకాలము పూర్తి అయిన తర్వాత మన శరీరము విడిచిపెట్టే సమయములో మన ఆత్మకు మోక్షము అనే ఫలితము కనిపిస్తుంది. లెక్క పెట్టలేనంత ఆనందపు అవధులతో నిండి ఉన్న వైకుంఠములో అత్యంత రమణీయ సుందర కళ్యాణ గుణ సంపన్నుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములను మనము చేరుకోవచ్చును. అందమైన చెరువులతో నిండిన కురుకాపురి నగరములోని షటకోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన ఈ 10 పాశ్రములు అర్థవంతమైన 1000 ద్రవిడ పాశ్రములలో ఉన్నాయి.